అందరికీ నమస్తే. నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే ఈ వీడియోలో మనము ఒక కొత్త ఫోన్ గురించి మాట్లాడుకుందాము. అదే రెడ్మీ 15C. 15 కాదు, రెడ్మీ 15C. అసలు ఈ ఫోన్ ఎందుకు లాంచ్ చేసిరా అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ ఫోన్లో స్పెక్స్ చూస్తే మాత్రము నాకు అదే అనిపించింది. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే ఒకసారి వీడియో మొత్తం ఫుల్ చూడండి. దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ ప్రైస్ రేంజ్ లో వేరే మొబైల్స్ ఏం మంచి ఉన్నాయని కూడా చెప్తా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. స్పెక్స్ చూస్తే కొంచెం బాగున్నాయి, కానీ ప్రైస్ రేంజ్ అంత సెట్ అనిపించలేదు నాకైతే. ఆ ప్రైస్ రేంజ్ లో వేరే మొబైల్స్ ఉన్నాయి, వేరే మొబైల్స్ ఇంకా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఇది ఏ రోజు లాంచ్ అయింది, ఏ రోజు సేల్స్ తీసుకొస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ మనకు December 3, 2025 లో లాంచ్ అయింది. December 11, 2025 లో సేల్స్ కి తీసుకొని వచ్చారు. ఫస్ట్ ప్రైస్ తో స్టార్ట్ అయిద్దాము. ఈ ప్రైస్ చెప్తే ఏమైతే అంటే మీకు అర్థమైపోతుంది ఈ ప్రైస్ రేంజ్ లో వేరే ఫోన్స్ దీనికంటే ఏం మంచి ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే ఈ 4GB RAM 128GB చూసుకుంటే 12,499 రూపాయలకు వస్తుంది. అదే 6GB RAM 128GB చూసుకుంటే మాత్రము 13,999 రూపాయలకు వస్తుంది. అదే 8GB RAM 128GB చూసుకుంటే మాత్రము 15,499 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ మనం డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఈ ఫోన్ మనకు 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకటి పర్పుల్, ఇంకోటి బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ. కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేర్లు పెట్టిరు. అంటే డస్కీ పర్పుల్, మూన్ రెడ్ బ్లూ అని చెప్పేసి ఇట్లా పేర్లు అయితే పెట్టిరు. చుట్టూ మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. 7.99 mm థిక్నెస్ తో వస్తుంది. అట్లా వెయిట్ చూసుకుంటే 211 grams వరకు ఉంటుంది వెయిట్ అయితే. నెక్స్ట్ దీంట్లో వాటర్ రెసిస్టెంట్ చూసుకుంటే ఇది జస్ట్ IP64 మాత్రమే. IP64 అంటే మనకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఒకవేళ ఫోన్ గిట్ట వాటర్ పడితే మాత్రం ఖచ్చితంగా పాడైపోతుంది. సో ఇది ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అయితే. బిల్డ్ క్వాలిటీ కొంచెం ప్లాస్టిక్ బాడీ అంటే నార్మల్ గా 15,000 రూపాయల లోపు కొంచెం ప్లాస్టిక్ బాడీ తీసుకొస్తారు, కానీ ఈ ఐపీ రేటింగ్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చే ఉండే వాటర్ రెసిస్టెంట్. మనకు IP67 కానీ లేకపోతే 68, 69 ఇప్పుడు నార్మల్ కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి కదా 69 రేటింగ్ తోని. అట్లా వీళ్ళు కూడా ఐపీ రేటింగ్ పెంచుతాయి అనిపించింది. నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే చూసుకుంటే ఈ 6.9 ఇంచ్ అంటే పెద్దగా ఉంటుంది. 6.9 ఇంచ్ HD+, ఫుల్ హెచ్డి కాదు, HD+ IPS LCD డిస్ప్లే. అట్లనే 120Hz రిఫ్రెష్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అట్లనే దీంట్లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 810 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 810 నిట్స్ అంటే యావరేజ్ అనిపించింది. అసలు మనం బ్రైట్ 100 లోకి వెళ్ళాలి కానీ ఖచ్చితంగా విజిబిలిటీ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. సో ఇదే డిస్ప్లే గురించి. HD+ డిస్ప్లే అంటే నాకు వర్తి అనిపించలేదు 15,000 రూపాయల లోపు. అంటే నార్మల్ వేరే ఫోన్స్ మనకు ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తున్నాయి ఫోన్స్, వేరే ఫోన్స్ అట్లా చాలా ఫోన్స్ ఉన్నాయి. అది చాలా మంచి ఆప్షన్ అవుతాయి దీనికంటే. HD+ అంటే మనకు 10,000 రూపాయల లోపు పోతే HD+ డిస్ప్లేస్ ఉంటాయి అన్ని. అట్లానే దీంట్లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 810 నిట్స్ అంటే చాలా తక్కువ అనిపించింది. మనం పోకో M7 Pro చూసుకుంటే 2000 నిట్స్ వస్తుంది. అట్లనే అది AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ వేరే ఫోన్స్ మనకు Realme P4X చూసుకున్నాం అనుకో. Realme P4X చూసుకుంటే అది ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇట్లా మనకు మల్టిపుల్ ఫోన్స్ ఉన్నాయి ఫుల్ HD+ డిస్ప్లేతో వచ్చేటి 15,000 రూపాయల లోపు. ఇది నాకు మేజర్ డ్రాక్ బ్యాక్ అనిపించింది. HD+ డిస్ప్లే తీసుకొచ్చి ఫుల్ HD+ డిస్ప్లే తీసుకొచ్చినా కూడా బాగుంది అనిపించింది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ చూసుకుంటే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మేటెక్ సంబంధించిన మేటెక్ Dimensity 6300 తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకు 6 nm టెక్నాలజీ డిజైన్ చేశారు. అట్లనే దీంట్లో గ్రాఫిక్స్ చూసుకుంటే మాలి G57 యూజ్ చేస్తున్నారు. అట్లనే దీంట్లో ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకు దాదాపు 5 lakh వరకు అంటుడు స్కోర్ అయితే చేస్తుంది. అంటే ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. గేమ్స్ అయితే నార్మల్ గా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఏ ఇష్యూ లేకుండా ఆడుకోవచ్చు. అదే మనం హై ఎండ్ గేమ్స్ లైక్ BGMI గిట్లా ఆడినప్పుడు అయితే ఖచ్చితంగా ల్యాగ్స్ ఉంటాయి. ఈ ప్రాసెసర్ ఎట్లా అంటే నార్మల్ యూసేజ్ కి, నార్మల్ గా స్క్రోలింగ్ చేసినప్పుడు కానీ లేకుంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లా డైలీ యూసేజ్ కి యూజ్ చేస్తే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది. అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. నార్మల్ ప్రాసెసర్ అయితే నార్మల్ యూజ్ చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ లో కనిపిస్తాయి. అక్కడ కూడా ఒకటే కెమెరా 50 MP మెయిన్ కెమెరా. ఆ సెకండ్ కెమెరా లాగా ఉంటుంది కదా, అది ఏంటిది అని అడుగుతారు కొంతమంది. అది ఏంటిది అంటే ఆక్సిలరీ లెన్స్. అది ఎందుకు అని అంటే మెయిన్ కెమెరాకి సపోర్ట్ గా పనిచేస్తుంది అది. అంతేగాని వేరే సెపరేట్ కెమెరా కాదు. లైక్ 8 MP కెమెరా, 5 MP కెమెరా అని చెప్పేసి మనకు మోనో కెమెరా, మ్యాక్రో కెమెరా వస్తాయి కదా, అటువంటిది కాదు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ వస్తుంది. ఈ బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లా ఈ మెయిన్ కెమెరాలో సెన్సార్ ఏం వాడారు అని చెప్పేసి అయితే ఏం మెన్షన్ చేయలేరు. నెక్స్ట్ ఏంటిది అంటే ఇది ఆప్టికల్ మిక్స్టబుల్ అయితే వస్తలేదు. కెమెరా పరంగా అయితే ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ డీసెంట్ ఫోటోస్ ఉంటాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. నార్మల్ గా చిన్న చిన్న ఫోటో తీసుకున్నప్పుడు మాత్రం మంచిగా వస్తాయి. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ, అట్లనే 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. 6000 mAh బ్యాటరీ అంటే మనకి ఈజీగా 1 day అయితే యూజ్ చేసుకోవచ్చు. అట్లా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకు ఒక గంట 10 నిమిషాలు అయితే పడుతుంది ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ చేయడానికి. నెక్స్ట్ దీంట్లో స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.2 తో వస్తుంది. నెక్స్ట్ వైఫై చూసుకుంటే వైఫై 2 తో వస్తుంది. వైఫై 5, 6 వాడితే వీళ్ళు వైఫై 2 తీసుకొని వచ్చారు. అట్లా బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అట్లనే కార్డ్లెస్ పేమెంట్ చేయడానికి NFC సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. నెక్స్ట్ మనం ఆడియో జాక్ చూసుకుంటే 3.5 mm ఆడియో జాక్ తో వస్తుంది. అట్లనే ఇది సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది.
మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు, మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, మీకు ఇట్లా టచ్ చేయగానే తొందరగా అయితే అన్లాక్ అయితే అయిపోతుంది. ఫైనల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ 15 రన్ అవుతుంది. అట్లనే అప్డేట్ చూసుకుంటే 2 years వరకు ఓఎస్ అప్డేట్ తో వస్తుంది. అట్లనే 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రెడ్మీ 15C గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రైస్ ఎక్కువ అనిపించింది. నాకైతే ప్రైస్ మనకు 15,000 రూపాయల లోపు అంటే అసలు ఇది వర్త్ అనిపించలేదు నాకు ఫోన్. ఒక 10,000 11,000 అయితే ఒక మంచిగా అనిపిస్తున్న ఫోన్ అయితే. మనకి ఇదే 15,000 రూపాయల లోపు వేరే ఫోన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నా కదా, దాని గురించి మాట్లాడుకుందాము. నేను ప్రిఫర్ చేయమన్న ఫోన్ ఏంటంటే రీసెంట్ గా లాంచ్ అయిన రియల్మీ P4X. చాలా మంచి ఫోన్ అది. మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. అట్లా మంచి బ్యాటరీతో వస్తుంది, మంచి ప్రాసెసర్, అది మంచి గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అది లేదు అనుకుంటే పోకో నుంచి వెళ్ళి పోకో M7 Pro, అది కూడా మంచి ఫోనే. దాంట్లో మనకి కెమెరా డిస్ప్లే వస్తుంది, మనకు మంచి డిస్ప్లే ఉంటది. అట్లా ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. ఇట్లా మల్టిపుల్ ఫోన్స్ ఉన్నాయి, మంచి మంచి ఫోన్స్. ఇట్లా 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మన ఛానల్లో 15,000 రూపాయల లోపు ఏ ఫోన్ తీసుకోవాలని దాని గురించి క్లియర్ ఒక వీడియో చేసిన, ఒకసారి చెక్ చేయండి. అది ఎవరైనా రెడ్మీ లవర్స్ ఉండి రెడ్మీ ఫోనే కావాలి, మా అమ్మకు నాన్నకు ఎక్కడ ఇస్తా అనుకుంటే మాత్రం మంచి ఫోన్ అవుతుంది. ఖచ్చితంగా మంచి ఫోన్ అవుతుంది అంటే 15,000 రూపాయలు మంచి ఫోన్ ఇది. కానీ 15,000 రూపాయల లోపు ఆల్టర్నేట్ ఫోన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నా ఉద్దేశం అంతే. సో ఒకవేళ తీసుకుంటానుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ గురించి మీకు అనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లా మరింటి ఎక్కువ కోసం సబ్స్క్రైబ్ చేయండి.